మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి ఆడదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చాలా రోజుల తర్వాత సోదరి భవారెడ్డి గారు, హాయ్ అన్నా, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, మీరు బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటున్నాను. సంతోషం. వర్షం పడకపోతే అధిక ఉష్ణోగ్రత వల్ల టమోటా పూత రాలిపోతాయి, అనుకున్నంత దిగుబడి రాకపోవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి మంచి వర్షం పడింది. ఈ ఇయర్ కనీసం చినుకు లేదు. మేము ఫిబ్రవరి 20 ప్లాంటేషన్ చేశాము. ఈ టెంపరేచర్కే పూత కట్ అయిపోతుంది. ఇక ఇలాగే వర్షం లేకుండా ఎండలు ఎక్కువైతే చాలా కష్టం అవుతుంది. అయితే వర్షం పడాలి. ఇదైతే మంచి వర్షం పడితే టమోటా చెట్టుకు బలం. సోదరు చెబుతుంది, గత సంవత్సరం మీద వర్షం పడింది, ఈ సంవత్సరం చినుకు ఏమాత్రం లేదు. అలా ఇలాగే వర్షం లేకుండా టెంపరేచర్ కంటిన్యూ అయితే పూత కట్ అయిపోతుందని. ఏదేమైనా మనం అందరం ఒడిదోడి ప్రార్థిద్దాం. వర్షం కురవాలి, టమోటా చెట్లు పచ్చగా కలకల్లాడాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇక రమణ గారు, కలకడ ఈఎస్ఆర్లో 30,000 ఏకర్స్ శాంపుల్ 20 రోజుల్లో. ఈఎస్ఆర్ 30,000 ఎకరాల శాంపుల్ 20 రోజుల్లో. ఇక రెడ్డయ్య గారు, నువ్వు సయ్యద్ భాయ్, అందరూ టమోటా పెడదాం, అందరూ బతుకుతామని వెళ్తాం, కానీ మన స్థాయి ఎంతలో ఉందో అంతలోనే వస్తుంది. మన స్థాయి కదను, మన రాత ఎంత ఉంటే అంతలోనే వస్తుంది. ఆయనది మరో కామెంట్, హలో సయ్యద్ భాయ్, చంద్రమండి సెటిల్మెంట్ రేట్ 310 రూపాయలు. ఇక మనం మరో కామెంట్ పరిశీలిస్తే, అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది టమోటా భవిష్యత్. శివకుమార్ గారు, భారీ ప్లాంటేషన్ అన్నమయ్య డిస్టిక్, ఆయనది మరొక కామెంట్. ఇక శ్రీరాములు గారు, అన్న అంగళ్ళు మార్కెట్ ఓపెనింగ్ ఎప్పుడు? అన్న ఈరోజే ఎస్ఎల్ఈ మండి అధినేత, వివాద రహితుడు, అంగల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓరెడ్డి విశ్వనాథ్ గారు మాట్లాడడం జరిగింది. ఈ నెల 23వ తేదీ అంగళ్ళు మార్కెట్ ఓపెన్. అందరూ చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు అంగళ్ళు మార్కెట్ ఓపెనింగ్ అని. అన్న ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 23. ప్రస్తుతానికి ఎస్ఎల్వి మరియు ఎంఆర్ మండి, ఈ 2 మండీలు ఓపెన్ అవుతున్నాయి. ఇంకా తదితర మండీల వివరాలు కూడా తెలుసుకుని మీకు తెలియజేస్తాను. ఏప్రిల్ 23వ తేదీ మాత్రం అంగళ్ళు మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ప్రారంభం. విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పిన సమాచారం మేరకు ఇదే విషయాన్ని సికింద్ర భాష కూడా రిప్లైలో చెప్పారు. ఎస్ఎల్వి మరియు ఎంఆర్ మండి ఏప్రిల్ 23 నుంచి ఆరంభం. అంగళ్ళు మార్కెట్ విల్ ఓపెనింగ్ ఏప్రిల్ 23rd. అంగళ్ళు మార్కెట్ ఏప్రిల్ 23వ తేదీ తొడర్పు ఆరంభం. స్మాల్ బాక్సా బిగ్ బాక్సా భయ్యా అని అడిగారు హరిరామ్ గారు. అన్న మదనపల్లి స్మాల్ బాక్స్లే, పెద్ద బాక్సులు పెద్దగా లేవు, ఉన్నా కూడా కేవలం జ్యూస్ కలు మాత్రమే పెడుతున్నారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఎన్టీఆర్ నాయుడు గారు, 400, 500 వెళ్తుందా లేదా బ్రదర్ ఇయర్లో, లేకుంటే 200 మీదే నిలిచిపోతుందా? ఎందుకు సోదర కంగారు? ఇప్పుడిప్పుడే ఎగుమతులు ఆరంభమైనాయి. 400, 500 వెళ్ళొచ్చు, 1000 దాటవచ్చు. ధరలు మనం చెప్పలేము, కానీ ధరలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. రానున్నది మంచి రోజునే నా అభిప్రాయం. ఇక వినోద్ కుమార్ గారు, 30 గుంటలు వేసాం బ్రో, ఎక్సలెంట్ క్రాప్. 15 డేస్లో సెకండ్ పుల్లి కడతాము అంటే అర్థం చేసుకోండి. 20 డేస్లో కటింగ్ వస్తుంది. 15 కేజీల బాక్స్ 300 పోతే చాలు. రైతులు నష్టాల్లో లేకుండా 10 రూపాయలు చూస్తారు. కంగారు పడకూడదు సోదర. ఇవాళ చిన్న బాక్సులు 190, 220, 250 ఈ ధరల వరకు చాలా మార్కెట్లో వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు ఆశిస్తున్న ధర పెద్ద ధర కాదు, ఇంచుమించుగా ఆ ధరకు చెరువులో ఉన్నాం. కాబట్టి మీకంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక లింగారెడ్డి గారు, అందరూ టమోటా నాటండి, ఎక్స్పోర్ట్ ఉంటుంది బంగ్లాదేశ్కు అని కామెంట్ పడితే ఒక అర్ధాంత మాత్రం రిప్లై ఇచ్చారు. అస్సాంకి ఎక్స్పోర్ట్ అని, అది కేవలం కామెడీకి మాత్రమే. ఇక మనం మరొక పరిశీలిస్తే, వర్షాలు లేకపోతే చిన్న బాక్స్ 2000 అమ్ముతుంది. అనిల్ కుమార్ నాయక్ గారు, దీనికి 2 రిప్లైస్ వచ్చాయి. దేవా గారు అయితే దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రాఘవేంద్ర గారు ఎప్పుడు కామెంట్ పెట్టారు, అన్న వర్షాలు పడకపోతే రానున్న రోజు 2000 రూపాయలు చెప్పి అనిల్ కుమార్ నాయక్ గారు కామెంట్ పెట్టడం జరిగింది.
మొత్తం మీదైతే వర్షాలు లేకపోవడం వల్ల పూత రాలిపోతుంది, దిగుబడి పెద్దగా రావడం లేదని భవారెడ్డి గారు కామెంట్ పెట్టారు. రెండవది వచ్చి అంగళ్ళు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చాలామంది అడుగుతున్నారు. అందరూ అంగళ్ళు మాట కోసం ఎదురు చూస్తున్నారు. మీకందరికీ తీపి వార్త పోరెడ్డి విశ్వనాథ్ గారు ఇవాళ చెప్పడం జరిగింది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎస్ఎల్వి మరియు మోహన్ రెడ్డి మండి అంగళ్ళు మార్కెట్లు ప్రారంభింపటికి ఇంకా ఉన్న విటిఎం, జీటీఎం, వీరభద్ర, టీవీఎస్, క్యాన్ మండీలు ఈ మండీ యజమానులతో కూడా మాట్లాడి పూర్తి సమాచారాన్ని మీకు రేపు అందిస్తాను. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.